అందరికీ నమస్కారం. ఈరోజు నాన్నకు ప్రేమతో అనే కథ విందాం. ఈ కథను రచించినవారు గీతగారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమయ్యింది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి. వీధిలో మా తొట్టి గ్యాంగుతో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాలవైపే ఉన్నాయి. నా ఎదురుచూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద ఠీవిగా వస్తున్న మా నాన్న కనిపించారు. అంతే, మీరాడుకుంటూ ఉండండ్రోయ్, నేనో 10 నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పేద్ద కేక వేసి ఒక్క ఊదుటన మా ఇంటికేసి పరుగులు తీశాను. స్కూటర్ ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికేసి నాకు కావలసింది దొరకబుచ్చుకుని ఇంట్లోకి దౌడుతీశాను. స్కూటర్ ఆగిన శబ్దానికి బయటకు వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి, చిన్నీ, నీకు కావలసిందొక్కటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా? ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి వెయ్యొద్దూ, రాయిలాగా అంటూ ఓ ఆరుపరిచింది. నాన్నకేసి తిరిగి, అయితే మీరు బజారు వెళ్లేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పినది ఇదన్నమాట. ఇలా అడిగినవడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏమి సరిపోతుంది చెప్పండి అంటూ నాన్నమీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయడం మొదలెట్టింది. అందర్లా పిల్లల్ని షికార్లు తిప్పి హోటళ్లలో తినిపించే స్తోమత ఎలాగూ లేదు నాకు. నా అదృష్టం కొద్దీ నువ్వూ పిల్లలూ కూడా నా చాలీచాలని గుమాస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవేవీ కోరరు. అడపాడపడా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు? మిగతా సామాన్లింట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న. బానే ఉందండే మీరు చెప్పేది, అయినా ఇప్పుడు మాకొచ్చిన లోటేంటని? ముద్దులు కూతురిని ఒక్క మాట అననీయరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ. నామట్టుకు నేను అటో చెవివేసి అన్నీ ఆలకిస్తూనే ఓ 3-4 పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టుమీద పడేసి మళ్లీ ఆటలకు తుర్రుమన్నాను. ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులిచ్చారు. నా లెక్కల ట్యూషన్ మాస్టారు మా నాన్నే. ఆయనిచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు. మార్కులు తగ్గాయి అన్న బాధకన్నా నాన్నేమంటారో అనే భయం పట్టుకుంది నాకు. అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోప్పడ్డారు. ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువుమీద ధ్యాసేది? పరీక్షంటే భయమూ భక్తి ఏడ్చిందా అసలు? ఆన్సర్ పేపర్ చూసుకో, ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేశావో. చదువుమీద శ్రద్ధ లేకుండా ఏదో నాకోసం చదివితే ఇదిగో మార్కులిలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసురు కసిరారు. ఈసారి తప్పకుండా అంటూ నేనేదో సన్నగా సనిగేలోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడ్నుండి వాకౌట్ చేసేశారు. అంతే, కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు. ఇదేం విడ్డూరమే! ఆయనన్న చిన్న మాటకి ఇవేం శోకాలు, ఇదేం వరుస? లే, ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ. అయినా నాకు తెలియక అడుగుతాను, నేను నెత్తిమీద ఓ రెండిచ్చినా దులిపేసుకుని వెళ్ళిపోతావు. ఆయన ఒక్క మాటంటే మాత్రం రోజుల తరబడి శోకాలేడతావెందుకే? ఇంత అఘాయితపు పిల్లవేమే అని అమ్మ అంటుండగానే, ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి, మళ్ళీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించకుండా కోప్పడ్డారమ్మా అంటూ ఉక్రోశంతో వెక్కిళ్లు పెట్టాను. అలాగే తెచ్చుకుందూగానీలే, నేను చెప్తానాయనతో, ఇంక భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ. అది 1987 ఏప్రిల్ నెల. బడికి వేసవి సెలవులిచ్చారు. బామ్మగారి ఊరొచ్చాం. మమ్మల్ని ఊర్లో దింపి వెళ్లడానికి నాన్న కూడా వచ్చారు మాతో. ఆఫీస్లో ఓవర్ టైమని, ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని, ఎప్పుడో మేము నిద్రపోయే టైంకి గాని ఇల్లు చేరని నాన్న మాకు దొరకడమే కష్టం. అటువంటిది మాతోపాటు సెలవులకి ఊరొచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహాదానందంగా ఉంది మాకు. పెందరాడే భోజనాలు ముగించుకుని అందరం ఆరుబయట పక్కలు వేసుకుని పడుకున్నాం. నాన్నా, నిద్ర రావడం లేదు. రేపు మమ్మల్ని నీ చిన్నప్పుడి స్కూలుకి తీసుకెళ్లి చూపిస్తానన్నావు కదా, ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి, సరే వినండి అంటూ మొదలెట్టారు నాన్న. ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా. అప్పట్లో ఇక్కడ 5వ తరగతి వరకే ఉండేది బడి. ఆ పై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. అక్కడ కూడా 8వ తరగతి వరకే ఉండేవి క్లాసులు. ఆ పైన చదవాలంటే టౌన్కి వెళ్లాల్సిందే మేము. 5వ తరగతి వరకు ఎలాగో కానిచ్చేశాం. కాని 6వ తరగతికొచ్చేసరికే వచ్చింది చిక్కు. పక్క ఊర్లో బడికి వెళ్లాలంటే పడవలో కాలవ దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంతో మా చేతుల్లో అస్సలు డబ్బులుండేవి కాదు. పడవవాడికివ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తిమీద పెట్టుకుని నడుంలోతు నీళ్లల్లో నడుస్తూ అవతలి ఒడ్డుకి చేరి బట్టలు వేసుకుని స్కూలుకు వెళ్లేవాళ్లం అంటూ చెబుతున్న నాన్నని ఆపి, మరి మీ షూస్ జారి నీళ్లల్లో పడిపోతేనో అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి, ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూలు యూనిఫారంలు షూసు లేవు.
10వ తరగతికి వచ్చేదాకా మాకసలు వేసుకోడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా? ఉత్తకాళ్లతోనే నడవడం. అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు. ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవడం? అయితే మా పక్కింటి వాళ్లకి ఒక చిన్న కిరాణా కొట్టుండేది. ఆ కొట్లో అసిస్టెంట్గా కూర్చుంటే దీపం కింద చదువుకోనిచ్చేవారు. అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాణ్ణి. ఇంకా 9వ తరగతికొచ్చేసరికి టౌన్కి వెళ్లి చదువుకోవడం మా తలకు మించిన పనైపోయింది. చదువంటే ఎంతో ఇష్టం, బాగా చదువుకోవాలని ఆశ. కాని ఎలా? మా స్కూలు సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకు తీసుకుని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్లనడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ల రూంలో నన్ను చేర్చుకోడానికి ఒప్పుకున్నారు. అలా ఉండడానికి ఇల్లు దొరికింది. బాగా చదువుకుని స్కాలర్షిప్పులు రావడంతో ఫీజుల భారం కొంత తగ్గింది. అంతకుముందు షాప్లో పనిచేసిన అనుభవంతో ఓ 2 షాప్స్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది. దగ్గర్లో ఉండే ఓ టైలర్ దగ్గర బటన్లు అవి కుట్టే పని కూడా దొరికింది. అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాణ్ణి. క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు. అలా ఎలాగో బండి లాగించేసి స్కూల్ ఫైనల్ పాసయ్యాను. ఇంకా చదువుకోవాలని ఉన్నా స్తోమత లేక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను. అదర్రా పిల్లలు, నా స్కూలు చదువు కథాకమామిషు. బాగా పొద్దుపోయింది, పడుకోండిక అంటూ ముగించారు నాన్న. అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ, నాన్నా, నీది హ్యాపీ స్టోరీనా సాడ్ స్టోరీనా? వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ? అంటూ మరో ప్రశ్న పొడిచాను. నాకొచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ, నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే. ఎంతోమంది మంచివాళ్ళిచ్చిన సపోర్ట్తో నేను స్కూలు ఫైనల్ దాకా చదువుకున్నాను. ఉద్యోగం చేసుకుని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. వాళ్లే లేకపోతే నేనీరోజు ఎలా ఉండేవాణ్ణో కదా. మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకుని చదువుకోడానికి డబ్బులు లేని వాళ్లకి ఎంతో కొంత సాయం చెయ్యాలి. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపడుకున్నారు నాన్న. అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ, ఓహో, అందుకనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊర్నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. నేను కూడా పెద్దయ్యాక నాన్నలా అందరికీ సాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయనగా తిరిగి మా ఊరు వచ్చేశాం. ఆ రోజు ఆదివారం. ఉదయం టిఫిన్లయ్యాక పోయిన ఏడాదివి మా నోట్బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు నాన్న. మా పాత పుస్తకాలలోంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలను నీటిగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు. వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్బుక్స్. దబ్బడంలోకి దారమెక్కిస్తూ, అమ్మడు, నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను. వెళ్ళి వాళ్ళమ్మాయి మాధవి దగ్గర్నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో. ఇదే చేత్తో వాటికి అట్టలు వేసేస్తాను అంటుంటే, ఈ ఏడు కూడా మళ్ళీ పాత బుక్సేనా? కొత్తవి కొను నాన్నా అని మారాం చేశాను. అదిగో ఆ పేచీలే వద్దనేది. అన్నయ్య చెల్లయ్య పాత బుక్స్ వద్దని వీలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనేలోపే నాన్న కలగజేసుకుని, కొత్త అట్టలు వేసి ఎంచక్కగా నీకిష్టమైన లేబుల్స్ వేస్తాన్రా, అప్పుడు చూడు నీ బుక్సు కొత్తవాటికంటే బావుంటాయి అంటూ ఇట్టే మురిపించి మరిపించడంతో సరే అని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోడానికి మాధవి వాళ్ళింటికి తుర్రుమన్నాను. కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లోకి అడుగుపెడుతున్న నాకు నాన్నా పెదనాన్నగార్ల సంభాషణ చెవునపడింది. ఆడపిల్లలకి అంత పెద్ద చదువులెందుకురా? వాళ్లకన్నా ఎక్కువ చదివిన వాళ్ని తీసుకురావడం కష్టమైపోతుందా తర్వాత? ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా? నాన్నకు నచ్చజెబుతున్నారు పెదనాన్నగారు. ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళులేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచనా ఈ పంచనా చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాం. అంతో ఇంతో వృద్ధిలోకొచ్చాం. కాని ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి. మన వందన చాలా తెలివైంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు, స్కాలర్షిప్లు తెచ్చుకుంది. దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడొస్తే అక్కడికి పంపి చదివిస్తాను. నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదువే అన్నయ్యా. వాళ్లు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న. సర్లేరా, నీ ఇష్టప్రకారమే కానీయే. చదువంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది. అందరికీ చక్కగా చదువబ్బి వృద్ధిలోకొస్తున్నారు. డబ్బేమైనా అవసరమైతే చెప్పు, మొహమాట పడకు అంటున్న పెదనాన్నగారినాపి, లేదన్నయ్యా, పిల్లల చదువులకని వేరువేరు చీటీలు కట్టాను. ఆ డబ్బులున్నాయి.
అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ల పేరు తీసుకున్న బాండ్లున్నాయి. ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటైపోతుంది అంటున్నారు నాన్న. మాకు స్కూల్ యూనిఫాంలు, ఫీజులు, పుస్తకాలు, కోచింగులు, శుభ్రమైన తిండి, బట్ట ఇలా సమస్తం ఏ లోటూ లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ 2 జతల బట్టలతో నాన్న, మెళ్ళో పుస్తెలతాడు తప్ప మరీ ఇతర వస్తువులూ లేకుండా అమ్మ ఎందుకలా ఉండిపోయారో, తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం మా బాగుకోసమే ఎలా బ్రతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసివస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమర్చాయి. ఏమిస్తే వాళ్ల రుణం తీరేనో, బాగా చదివి వాళ్ల కలలు నిజం చెయ్యాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను. ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికొచ్చాను. వాకిట్లో ముగ్గువేసి ఇంట్లోకొస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవినపడ్డాయి. వారి మాటల్లో నా ప్రస్తావన రావడం గమనించి చెవులు రిక్కించాను. బాగా ఎరిగిన సంబంధం కదా, మరోసారి ఆలోచించుకోండి అల్లుడుగారు. అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం, పెద్ద పదవి, సంపాదన, మంచి స్థితిమంతులు. కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చెయ్యాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు. అప్పుడు నాన్న, అక్కడే కదా మావయ్యగారు వచ్చిన చిక్కంతా. వందన ఇంకా చదువు పూర్తవలేదు. దాని చదువు మధ్యలో ఆపడం నాకిష్టం లేదు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి దాని కాళ్లమీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. అయినవాళ్లే కదా, అర్థం చేసుకుని ఓ 2-3 ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా. నేనా విషయం కదిపి చూశాను మావయ్యగారు. వందనను మొన్న ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట. అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు, మాకు ఉద్యోగం చేసే కోడలక్కర్లేదు, ఇంటిపట్టున ఉండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు, 2-3 నెలలకి మించి ఆగడం కుదరదు అన్నారు వివరించారు తాతగారు. మీకు తెలియంది కాదు మావయ్యగారు, నేను వందనని కొడుకులానే పెంచాను. అది చదువుల్లో ఫస్ట్, మంచి తెలివితేటలు గల పిల్ల, దానికి ఎంతో మంచి భవిష్యత్తుంది. దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను. మీరు అన్యథా భావించవద్దు, ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి మావయ్యగారు అని మెత్తగానే తేల్చేశారు నాన్న. అండగా నువ్వుండగా నాకు భయమెందుకు నాన్నా దండగా అంటూ నాన్నతో ఎప్పుడూ నేను కొట్టే సరదా డైలాగ్ని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాసైన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 5 అంకెల జీతంతో నాకొచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న. హైదరాబాద్ మకాం మార్చవలసొస్తోంది. కొత్త ఊరు, ఆడపిల్ల ఒక్కత్తి ఎలా ఉంటుందో ఏమో అని దిగాలు పడింది అమ్మ. అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ రూంలో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ ఇంటిదాన్ని చేసేశారు అమ్మా నాన్న. ఆఫీస్ నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి 7 దాటిపోయింది. నాకోసమే ఎదురుచూస్తున్న నా చిట్టితల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చంకెక్కేసి ఆపై వదల్లేదు నన్ను. దాన్ని చంకనేసుకునే ఆ పని ఈ పని తెముల్చుకుని కాస్తలా కూర్చున్నానో లేదో నాన్న దగ్గర్నుండి ఫోను. ఏరా, ఈ మధ్య ఫోన్లు లేవు, అంతా కులాసయేనా? చంటిడి అల్లుడిగారు బావున్నారా అంటూ చల్లని పలకరింపు. ఆఫీస్లో పని చాలా ఎక్కువైంది నాన్నా. ఇంట్లో చంటిపిల్ల ఎదురుచూస్తోందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు. పరమ చాదస్తుడు, శాడిస్టు. విసుగొచ్చేస్తోంది. జాబ్ మారిపోదామని చూస్తున్నాను అన్నాను ఉయ్యాలలో పిల్లను ఊపి నిద్రపుచ్చుతూ. వందనా, బాస్ కష్టాల్లేనిదెవరికి? ఆ రోజుల్లో మావేవో వానాకాలం చదువులో అరాకొరా జీతాలతో దొరకదొరక అబ్బురంగా దొరికే చిరు ఉద్యోగాలు. మీలా కాస్తకీ కూస్తకీ ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాస్ ఎలాంటివాడైనా సర్దుకుపోయేవాళ్లం. కొన్నాళ్లకి పరిస్థితులవే చక్కబడేవి. అయినా అమ్మడు, ఇలా చిన్నాచితకా కష్టాలకి భయపడి మంచి జీతం, ఎన్నో ఫెసిలిటీసున్న అంత మంచి కంపెనీలో ఉద్యోగం మానుకుంటావా చెప్పు? ఆ వెళ్లే కొత్త జాబ్లో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏంటి? అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు, అన్నీ అవే చక్కబడతాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను. నిజమే కదా, కొత్తచోట కూడా ఇలాంటి త్రాస్తుడే తగిల్తేనో? భయపడి పారిపోతే ఎలా? నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను. అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవడంతో ఈ మధ్యే అమ్మావాళ్లు హైదరాబాదుకి మకాం మార్చారు. ఆఫీస్ నుండి ఆగమేఘాలమీద అమ్మావాళ్లింటికి చేరాను. సోఫాలో కూచుని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగులో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికిచ్చాను.
ఆ లెటరు తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరసాయి. నా గొంతు విని లోపల్నుంచి వచ్చిన అమ్మతో, చూడవే, 100కి ప్రమోషను, మంచి ఇంక్రిమెంటు వచ్చాయి. నా సర్వీసు చివర్లో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి, చాలా సంతోషంరా అమ్మడు, ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజం తట్టారు నాన్న. ప్రమోషను వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషమేసింది ఆయన కళ్లల్లో తొణికిసలాడిన ఆనందాన్ని, గర్వాన్ని చూసి. కొంతసేపటికి భోజనాలు వడ్డించాన్రండి అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకి కూర్చున్నాం. అన్నం కలుపుకుంటూ నాన్న, వందు, నీకు మొన్న చెప్పాను కదా, మా ఆఫీస్ ఫ్యూను సడన్గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ల పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని. ఆ కాస్త డిగ్రీ పూర్తయిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వాళ్లమ్మనీ కుటుంబాన్ని వాళ్లే చూసుకుంటారు. నువ్వొకరిని అన్నయ్యొకరిని ఆదుకుని ఎలాగోలా డిగ్రీ గట్టెక్కిచ్చేయాల్రా అల్లుడుగారితో ఒక్క మాట చెప్పి అంటున్న నాన్ననీ మధ్యలోనే ఆపి, నువ్వంతలా చెప్పాలా నాన్నా? నేనాయనతో ఆ రోజే మాట్లాడాను. డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను. వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న. మాకు ఇహానికి కావలసిన చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు, ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేస్తున్న నాన్న పరానికి కావలసిన పుణ్యం పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే. ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో. పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చుని చూస్తున్నాం నేను, మావారు. కొంతసేపటికి స్టేజి మీదికి వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో, మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలుపెట్టింది. తన తండ్రే తనకి హీరో అంటూ ఆయన తనకి ఎప్పుడూ అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో, నాన్నంటే తనకి ఎందుకంత ఇష్టమో తనకు చేతనైన 4 చిన్న మాటల్లో అనర్గళంగా ఏకరూపెట్టేసింది. నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మొదలు పడుకునే వరకు నన్నే అంటిపెట్టుకుని నా చంకదిగని ఈ అమ్మకూచి సడన్గా ఇలా నాన్నకూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవడం నా వంతయింది. కూతురి వాగ్ధాటిని, అది తనపై కురిపిస్తున్న ప్రేమనీ చూసి మురిసిపోతున్న మా వారితో ఒకంత అక్కసగా గోరుముద్దలు తినిపించడం, హోంవర్క్లు చేయించడం, రోగం రొష్టు వస్తే సేవలు చేయడం, ఇదంతా ఏమో నా పని. దాన్ని నెత్తినెక్కించుకుని గారాబం చేసి దాని నుండి మార్కులు కొట్టేయడం మాత్రం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. నానా చాకిరీ చేయడానికేమో అమ్మ కావాలి. మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ ఒలకబోసేడి మాత్రం నాన్నమీద. మీ ఆడపిల్లలంతా ఇంతేనే, రేపు నీక్కూడా పుడతారుగా పిల్లలు, నీ కూతురు కూడా నీలాగే నాన్నకూచి అవ్వకపోతుందా, నేను చూడకపోతానా అంటుండేది ఆవిడ. నిజమే కదా, అచ్చమైన నాన్నకూచిలా అయినదానికి కానిదానికి అడ్డంగా నాన్నని వెనకేసుకుని ఎన్నిసార్లు అమ్మని దబాయించాను. అది సరదాకైనా సరే చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రాం అవుతూనే పరిగెత్తుకుని వచ్చిన మా అమ్మాయి, ఎలా ఉంది అమ్మా నా స్పీచ్ అని అడిగింది. దాని బుగ్గలు పిండుతూ, బాగుందే నాన్నకూచీ అన్నాను. టక్కున వాళ్ల నాన్న మెడచుట్టూ చేతులు వేసి, నాన్నకూచీనా, ఊహు, అదేమీ కాదు. అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదమ్మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో, పోవే, మీ నాన్న నీకు గొప్పేమో, కాని మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా, మా నాన్న హీరోలకే హీరో, మై డాడ్ ఈజ్ ద బెస్ట్ అన్నాను దాన్ని ఉడికిస్తూ. నన్ను మింగేసేలా ఓ చూపు చూసి, అమ్మా, దోస్ట్ కటీఫ్, పదనాన్నా, మనం ఐస్క్రీం తిందాం, అమ్మకేమీ కొనిపెట్టద్దు అంటూ నాన్న చెయ్యి పట్టుకుని ఐస్క్రీం షాప్కేసి లాక్కెళ్లుతున్న మా అమ్మాయిని, దాని ఉడుకు మొత్తనాన్ని చూస్తే నవ్వు ఆగలేదు నాకు. కూతురిని మురిపింగా చూసుకుంటూ ఐస్క్రీం తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో. నాన్నకు ప్రేమతో ఇచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డును మించి ఏ తండ్రైనా కోరేదేమీ ఉండదేమో అనిపించింది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.